ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ట్రిపుల్ ఏ అంటే ఏంటి? ట్రిపుల్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్. సో బేసికల్లీ మేము యూఎస్లో ఆంధ్ర పీపుల్కి అందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో వచ్చిన థాటే ఈ ట్రిపుల్ ఏ. అంటే మేబీ మీరు అడగచ్చు, ఆల్రెడీ యూఎస్లో చాలా ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టారా అని మీరు అనొచ్చు. ఉన్నాయండి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దాదాపు చెప్పాలంటే యూఎస్లో ఒక 100 పైన అసోసియేషన్లు ఉంటాయి, మన తెలుగు అసోసియేషన్లే. బట్ మోస్ట్ ఆఫ్ ద అసోసియేషన్స్ ఆర్ బై అంటే క్యాస్ట్ కావచ్చు, లేకపోతే ఒక రిలీజియన్ కావచ్చు, లేకపోతే రీజియన్స్ కూడా చిన్న చిన్న రీజియన్స్ కావచ్చు. అలా వేరియస్ థీమ్స్ మీద ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి. అంటే అగైన్ ఐఎమ్ నాట్ కౌంటరింగ్ ఎనీ ఆఫ్ దోస్ అసోసియేషన్స్. ప్రతి ఒక్క అసోసియేషన్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ప్రకారంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు, విచ్ ఈస్ గుడ్. అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ బాండింగ్ ఆర్ తెలుగు పీపుల్ అండ్ ఇండియన్స్. సో మేము ఎందుకు ఫామ్ చేసాము అంటే, మనకు స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొంచెం ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ చూసుకుంటే కొంచెం కంపారిటివ్లీ కొంచెం లోలో ఉంది. అంటే అగైన్ దిస్ ఇస్ నథింగ్ అబౌట్ పొలిటికల్ సైడ్ అండి, ఇది జస్ట్ బిట్వీన్ నార్మల్ పర్సన్, తెలుగు పర్సన్. సో మేము ఆ టైంలో వాట్ వీ థాట్ వాజ్, లెట్స్ క్రియేట్ అ ప్లాట్ఫామ్. ఆంధ్ర పీపుల్ని అందరినీ ఒక కామన్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి టు ప్రమోట్ దెమ్. అంటే ఇట్ క్యాన్ బీ దేర్ బిజినెసెస్ యూఎస్లో ఆబ్వియస్లీ. అండ్ మా మెయిన్ కోర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రమోటింగ్ అవర్ కల్చర్. దట్స్ అవర్ మెయిన్ కోర్ ఆబ్జెక్టివ్ యాక్చువల్లీ. సో ఈవెన్ మా లోగోలో చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కల్చర్ అట్ కోర్ అని ఉంటుంది. అంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడు మన పేరెంట్సే చూసుకుంటే వాళ్లకు తెలిసినంత సాంప్రదాయం కావచ్చు, కల్చర్ కావచ్చు, లేకపోతే ఒక పండగల గురించి కావచ్చు, మన పండగల గురించి కావచ్చు, ఆర్ మన హెరిటేజ్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ పీపుల్ కావచ్చు, అంటే లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, సోషల్ గుడ్ కాజ్ చేసిన పీపుల్ కావచ్చు, మనకు పేరెంట్స్కి తెలిసినంత మనకు తెలియట్లేదు. రేపు హానెస్ట్లీ ఇలాగే కంటిన్యూ అవుతే నెక్స్ట్ మన కిడ్స్కి వచ్చేటప్పటికి, అందులోనూ ఎస్పెషల్లీ యూఎస్ కిడ్స్కి వచ్చేటప్పుడు, యూఎస్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఈ బిజీ లైఫ్ స్టైల్లో పేరెంట్స్కి టైం ఉండట్లేదు కిడ్స్కి చెప్పడానికి. ఒకప్పుడు అంటే అట్లీస్ట్ ఆ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతూ వాళ్ళు ఎంతో కొంత గ్రాండ్ పేరెంట్స్ ఈవెన్ ఎవ్రీడే ఈవినింగ్ ఒక స్టోరీస్ లాగా అలా చెప్పడం అలా బాగుండేది. ఇప్పుడు అవన్నీ పోయాయి. సో ఈవెన్ పండగలు కూడా వచ్చేటప్పటికి మా మదర్ చేసిన పండగలో ఇప్పుడు మా వైఫ్ అందులో ఒక 30% కూడా తను చేయలేదు. అండ్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పటికి ఇట్స్ గాన్. అసలు ఇంట్లో మనం దేవుళ్ళని ఫోటోలు పెట్టుకుంటామో లేదో కూడా, విగ్రహాలు పెట్టుకుంటామో లేదో కూడా డౌట్. ఏదో టెంపుల్కి వీకెండ్ ఇప్పుడు కుదిరినప్పుడు వెళ్ళి దండం పెట్టుకుని రావడం అలా జరిగిపోయే పరిస్థితి ఉంది. సో మా ఉద్దేశం ఏంటంటే, కొంచెం మన కల్చర్ని కొంచెం ప్రమోట్ చేసుకోవాలి, లైక్ మన ఫెస్టివల్స్ కావచ్చు అనే ఉద్దేశం. అదొకటి మెయిన్ థింగ్ అండి. అండ్ వీ వాంటెడ్ టు పాస్ ఇట్ టు అవర్ యంగర్ జనరేషన్. ఓకే.